హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిజైనర్ టాప్ విత్ పఫ్ స్లీవ్స్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ టాప్ కోసం నేను 1.5 మీటర్ క్రేప్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. అదేవిధంగా 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ సైడ్, అదేవిధంగా ఇది క్లోజ్ సైడ్. టాప్ యొక్క లెంత్ 25 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా టాప్ విత్ 12 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకున్నాం కదా ఫ్యాబ్రిక్ని. షోల్డర్ కోసం మనం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లెంత్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం మనం ఈ విధంగా లోపల నుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ స్కేల్ యూస్ చేసి డ్రా చేసుకోవటం వల్ల షేప్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నెక్ విడ్త్ కోసం మనం 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నేను నెక్ లెంత్ని డ్రా చేయట్లేదు, మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డిఫరెంట్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు చెస్ట్లో 4th పార్ట్ తీసుకొని దానికి 2 ఇంచెస్ మార్జిన్ కోసం యాడ్ చేసుకొని చెస్ట్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా పైన వేస్ట్ కోసం 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం వేస్ట్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కింద హిప్ కోసం 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.
సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తరువాత కార్నర్లో ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని చిన్న కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని మనం ఆ కర్వ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. నేను హ్యాండ్స్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్లోనే హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క లెంత్ మనం 11 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్ యొక్క విడ్త్ 8.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మనం పైనుంచి ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉంటుందో దానిలో హాఫ్ తీసుకోవాలి. అంటే మన ఆర్మ్ హోల్ లెంత్ ఇక్కడ 15 ఇంచెస్ ఉంటే దాన్ని బై 2 చేసి 7.5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఈ విధంగా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం మనం 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఫర్ సీమ్ అలవెన్స్ కోసం. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుతూ 1 లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్న తరువాత ఫ్రంట్ హ్యాండ్ యొక్క లోతు తీసుకోవటం కోసం మనం ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఫ్రంట్ హ్యాండ్ యొక్క లోతుని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కిందన పఫ్ స్లీవ్స్ని యాడ్ చేయటం కోసం మనం ఈ విధంగా ఒక 2 రెక్టాంగులర్ పీసెస్ని తీసుకోవాలి. దాని యొక్క లెంత్ మనం 25 ఇంచెస్ తీసుకోవాలి. అదేవిధంగా దాని యొక్క విడ్త్ మనం 6 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా 2 రెక్టాంగులర్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టుకొని మనం పిన్స్తో సెక్యూర్ చేసుకొని నెక్కి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ వేసుకోవటం వలన స్టిచ్ అనేది జరిగిపోకుండా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం నెక్కి ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఈ విధంగా ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి రెండిటికి ఒక స్టిచ్ వేసుకున్న తరువాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మనం ఇక్కడ ఒక చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసుకోవటం వలన మన నెక్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ విధంగా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అందువలన మనం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనం ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్‌ని రివర్స్ చేసుకొని నెక్‌కి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. అదే విధంగా ఆర్మ్ హోల్‌కి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఆర్మ్ హోల్, నెక్ స్టిచ్ వేసుకున్న తరువాత బ్యాక్ పార్ట్‌లో హుక్ పెట్టుకోవటానికి మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని ఫోల్డ్ చేసుకొని సెంటర్‌లో 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ పెట్టుకొని మనం ఒక చిన్న స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి. తీసుకొని దాని లెంత్ 5 ఇంచెస్, విడ్త్ 4 ఇంచెస్ ఉన్న ఒక ఫ్యాబ్రిక్‌ని తీసుకొని ఈ ఫ్యాబ్రిక్‌ని మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని ఒక హుక్‌ని స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత పైన మనం ఇక్కడ ఒక హుక్కుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా రివర్స్‌లో పెట్టుకొని షోల్డర్స్‌కి స్టిచ్ వేసుకోవాలి. 2 షోల్డర్స్‌కి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్‌కి స్టిచ్ వేసుకున్న తరువాత ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా పోగులు రాకుండా మనం ఇక్కడ ఒక లాక్ స్టిచ్ వేసుకోవాలి. లాక్ స్టిచ్ వేసుకోవటానికి మనం మిషన్ యొక్క సెట్టింగ్స్‌ని చేంజ్ చేసుకోవాలి. మిషన్ యొక్క సెలెక్టర్‌ని జీలో పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్‌ని అటాచ్ చేసుకున్న తరువాత మనం ఇప్పుడు హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్‌ని తీసుకొని రివర్స్‌లో పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్‌ని అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత మనం కిందన పఫ్ స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకోవటానికి ముందుగా మనం కట్ చేసుకున్న రెక్టాంగులర్ పీస్‌ని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్‌ని పెట్టుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత కింద అంచుల్ని ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్‌లో స్టిచ్ వేసుకోవాలి ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవటానికి. ఇప్పుడు ఎలాస్టిక్‌ని ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. మన హ్యాండ్ యొక్క లూజు ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ యొక్క లూజ్‌ని మెజర్ చేసుకొని మన హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక 3 ఇంచెస్ తక్కువ ఎలాస్టిక్‌ని మనం తీసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కోసం 2 ఎలాస్టిక్ పీసెస్‌ని తీసుకోవాలి. దాని యొక్క లెంత్ మనం హ్యాండ్ యొక్క లూజ్ 10 ఇంచెస్ ఉంది కదా, 3 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి. అంటే 7 ఇంచెస్ ఎలాస్టిక్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని సేఫ్టీ పిన్ని యూజ్ చేసి మన ఎలాస్టిక్‌ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఎలాస్టిక్ని మనం ఇన్సెట్ చేసుకొని చివరిలో మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం టాప్ యొక్క కింద భాగంలో అంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కింద అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత మనం టాప్ యొక్క సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. సైడ్ ఫిట్టింగ్ కూడా చేసుకున్న తరువాత టాప్ ఈ విధంగా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.